మచ్చంకరదేశికేంద్ర రచితే తుంగాపగహతీరగే శృంగేరాఖ్య పురస్థితే శుభమలే సన్మోని సంసేవితే పీఠేతాం రవికోటి దీప్తి సహితాం రారాజమానాం శివాం రాజీవాక్షముఖామరాక్షతపదాం వందే సదా శారదాం. పరమ పవిత్రమైనటువంటి గౌతమీ తీరంలో దక్షిణాంనాది శృంగేరి శారదాపీఠాధీశ్వరుడు అనంత విభూషిత జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి యొక్క దివ్యాశిస్సులతో జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ స్వాముల వారి యొక్క దివ్య అమృత హస్తములచే పునఃప్రతిష్ఠ చేసినటువంటి ఈ గౌతమీ తీరం శారదా మహాజ్ఞానపీఠంలో జగద్గురుల యొక్క ఆశిస్సులతో ఈ శారదా శరన్నవరాత్ర దీక్షా మహోత్సవములు శృంగేరి అడ్మినిస్ట్రేట్ సిఇఓ అయినటువంటి గురుసేవా నిరట శ్రీ పిఏ మురళీ గారి యొక్క ఆదేశానుసారం బ్రహ్మశ్రీ దర్శనాలంకార శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క నూతన ధర్మాధికారిగా జగద్గురుల ఆశీస్సులతో విరాజిల్లుతున్నటువంటి వేలూరి వెంకటరామయ్య అనేటువంటి బాలాజీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ శారదా శరన్నవరాత్ర దీక్షా మహోత్సవములు శతచండీ పారాయణ పూర్వక హోమములతో అత్యంత భక్తుల యొక్క సహాయ సహకారములతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాం. శృంగేరి పద్ధతిలో రేపు మాలయ అమావాస్య ఆదివారం రోజున శృంగేరి జగద్గురులు ప్రతిష్ఠ చేసినటువంటి మూల విరాట్లకు మహన్యాసపూర్వకంగా అష్టోత్తర శత సంఖ్యాకపూర్వకంగా శ్రీసూక్త మంత్రాలను పఠనం చేసి పంచామృత సుగంధ ద్రవ్య కలశ అభిషేకములతో ఈ మహాభిషేకంతో అమావాస్య రోజున అమ్మవారి మూల విరాట్లకు అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి ఆశ్రయ శుద్ధ పాడ్యముల కలశ స్థాపన చేసి చక్కగా గురువందనం శృంగేరి జగద్గురు యొక్క గురువందనం గణపతి పూజతో పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించబడి నిత్య కార్యక్రమములు విశేష కార్యక్రమములతో ఈ శారదా శరన్నవరాత్రములు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాం. అందులో మొదటి రోజున చక్కగా గణపతి పూజ, శ్రీదేవి మండపారాధన, అలాగే చండీ మండపారాధన, సర్వతోభద్ర మండలార్చన ఇట్లాంటి విశేష కార్యక్రమములతో నిర్వర్తించి ప్రతిరోజు ఉదయం కూడా జప తర్పణ అభిషేక అనుష్ఠాన అర్చన పారాయణ హోమములతో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాం. ప్రతిరోజు ఉదయం 6 గంటల దగ్గర నుంచి 12 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి 4 గంటల దగ్గర నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా పారాయణ హోమాలతోటి సాయంత్రం అమ్మవారి మూలవిరాట్ల దగ్గర విశేష శ్రీ విద్యా విధానంగా సౌభాగ్య కుంకుమార్చనలు చేసి తదుపరి విశేష హారతులతో నీరాజన మంత్రపుష్పములతో చతుర్వేద స్వస్తితో వేద పండితుల ఆశీర్వచనంతో ప్రతిరోజు నిత్య కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే బ్రహ్మశ్రీ ఇంద్రగంటి సూర్యనారాయణమూర్తి సూరిబాబు గారి యొక్క ఆధ్వర్యంలో భూగర్భ గృహంలో చక్కగా శతచండీ ప్రతిరోజు కూడా నవచండీ పారాయణలు హోమాలు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. తదుపరి ప్రతిరోజు నిత్య కార్యక్రమములతో విశేష కార్యక్రమాలతో జరుగుతూ మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీదేవి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి చిరంజీవుల చేత సరస్వతి జపతర్పణ పారాయణలు వారికి సరస్వతీ మంత్రాలు ఉపదేశం చేసి సరస్వతీ కవచాన్ని పారాయణం చేయించి తెల్లటి వస్త్రములతో తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవిని విశేషంగా సౌభాగ్య సరస్వతీ పూజలు నిర్వహిస్తారు. అక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులకు పుస్తకం పెన్న ఇట్లాంటి సౌభాగ్య ప్రసాదాలన్నీ కూడా అందించడం జరుగుతుంది. తదుపరి దుర్గాష్టమ రోజున అమ్మవారి యొక్క చండీ హోమం విశేషంగా జరుగుతుంది. మహర్నవమి రోజున శ్రీ విద్యా విధానంలో శృంగేరి పద్ధతులు అనుసరించి సుభాసిని పూజ, బాలాత్రిపుర సుందరి బాలా పూజలు కూడా నిర్వహించబడతాయి. తదుపరి విజయదశమి రోజున విజయ ముహూర్తంలో ఆ రోజున సామూహిక అక్షరాభ్యాస మహోత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ధర్మాధికారి యొక్క పర్యవేక్షణలో సుమారు 50 మంది పిల్లలకు సామూహికంగా అక్షరాభ్యాసం నిర్వర్తించి సరస్వతీ పూజలు చేయించి ఆశీర్వచనం జరుగుతుంది. తదుపరి మహాపూర్ణాహుతితో సాయంకాలం ఆయుధ పూజలు వాహన పూజలతో శమీ వృక్ష దేవతా పూజ అపరాజితాదేవి యొక్క ఆరాధన కూడా చేసి ఈ శతచండీ పారాయణ పూర్వక హోమాన్ని మహాపూర్ణాహుతితో విజయదశమితో సంపూర్ణం చేస్తారు. తదుపరి శృంగేరి పద్ధతిలో పౌర్ణమి వరకు కూడా ఈ పీఠంలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. మహాపౌర్ణమి రోజు ఆశ్వీజ పౌర్ణమి రోజున చక్కగా మహాపూర్ణాహుతి సమర్పణ చేసి శ్రీ విద్యా హోమంలో నిర్వర్తించి మహాపూర్ణాహుతితో ఈ దీక్షలో శతచండీ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యజమానులకు నవరాత్ర పూజలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క కుంకుమలు, సౌభాగ్య కుంకుమ, చండీ హోమ భస్మము, రక్షలు, విశేష ప్రసాదములు, పిల్లలకు పుస్తకాలు, పెన్నులు అన్నీ కూడా అందించబడతాయి. ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా శృంగేరి జగద్గురుల ఆశీస్సులతో విశ్వనాథ గోపాల శాస్త్రి గారి యొక్క ఆశీస్సులతో ఈ మఠంలో కార్యక్రమాలన్నీ కూడా ధర్మాధికారి వేలూరి బాలాజీ గారి యొక్క పర్యవేక్షణలో ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉన్నాయి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. నా పేరు వెలవలపల్లి తాతయ్య శాస్త్రి. 30 సంవత్సరాల నుంచి అమ్మవారికి సేవ చేస్తున్నటువంటి అర్చకుడు.